ప్రైమ్ పీ కామా క్యూ. అయితే ఇక్కడ మనకి కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే అకార్డింగ్ టు సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్, సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ ఈజ్ లిమిటెడ్ టు ఓన్లీ ఏ పార్ట్. ఇవాళ తోటి సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేసేస్తాను. 1 అడిషనల్ క్లాస్ ఇస్ రిక్వైర్డ్ టు గో విత్ స్టేట్ సిలబస్. చాలా ఎక్కువ ఉంటుంది అది. దానిలో డివిజన్ అల్గారిథం కూడా వస్తుంది. రైట్ నో వాట్ యూ హ్యావ్ ఇన్ స్కూల్ ఎట్ రియల్ నెంబర్స్, ఆల్రెడీ మీకు రియల్ నెంబర్ స్కూల్ అయిపోయి ఉంటుంది. ఒకసారి నేను బ్రషప్ చేస్తాను. One is LCM. LCM stands for least common multiple. LCM. తర్వాత వచ్చేది GCD, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. దీనికి ఇంకో పేరు HCF, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇవన్నీ రెండు ఒకటే ప్రాక్టికల్గా. LCM మనం చిన్నప్పటి నుంచి చేస్తున్నాము. 10th క్లాస్లో ద మెథడ్ ఆఫ్ అప్రోచ్ ఉంది. How to find LCM, how to find GCD. Let us see the available methods. For example, 8, 6, 10. I want to find LCM. Method number 1. What we are doing from lower classes. 8 ki, 6 ki, 10 ki LCM తీస్తే 2 4 are 8, 2 3 are 6, 2 5 are 10. 5 3 are 15, 15 4 are 60, 62 are 120. LCM. ఇది మెథడ్ 1. దీని ఏమంటారంటే సింథటిక్ డివిజన్ అంటారు. దిస్ టైప్ ఆఫ్ డివిజన్ ఈస్ కాల్డ్ సింథటిక్ డివిజన్. నౌ వాట్ డస్ ద నేమ్ LCM సజెస్ట్? లీస్ట్ కామన్ మల్టిపుల్స్. సార్ మెథడ్ 2. ఎస్ సార్ 2 కింద 2 into 2 డివైడ్ అవ్వదా సార్? 4. ఇక్కడ నెంబర్ ఆ కాంబినేషన్ ఉంటే చేస్తాం, లేకపోతే ఆపేస్తాం. ఇప్పుడు నువ్వు 2ని ఇంకో 2తో చేసినా కూడా ఏమి మారదు, అదే ఉంటుంది. మళ్ళీ 2 అక్కడే ఉంటుంది. కనీసం 2 నెంబర్స్ కామన్ ఫ్యాక్ట్ ఉంటేనే LCM అలా కంటిన్యూ చేస్తాం. కామన్ ఫ్యాక్ట్ లేకపోతే అక్కడ ఆపేస్తాం. ఓకే సార్. నౌ మెథడ్ 2 యాక్చువల్ డెఫినిషన్. LCM యాక్చువల్ డెఫినిషన్. LCM యాక్చువల్ డెఫినిషన్ ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. రియల్ నెంబర్స్ నెక్స్ట్ ఎగ్జామ్ పెడతానని చెప్పాను కదా, దానిలో ఇవన్నీ ఉంటాయి క్వశ్చన్స్. డూ అని 3 క్వశ్చన్లు ఇచ్చేసి ఆల్ అవైలబుల్ మెథడ్స్ అంట. LCM 3 మెథడ్స్, GCD 3 మెథడ్స్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్ లో లేకపోయినా నాకు సంబంధం లేదు. 3 + 3 కరెక్ట్ అయితేనే ఫుల్ మార్క్స్, లేకపోతే 0. నో మార్క్స్ ఇన్ బిట్వీన్. టేక్ ఇట్ గ్రాంటెడ్. యూ డోంట్ గెట్ ఎనీ మార్క్స్. అందుకనే జాగ్రత్త వినండి, మీ టెక్స్ట్ బుక్ లో ఫుల్ మెథడ్స్ లేవు. దిస్ ఈస్ బై రైటింగ్ సింథటిక్ డివిజన్. దీన్ని సింథటిక్ డివిజన్ అంటారు. చిన్నప్పటి నుంచి చేస్తున్న LCM మెథడ్ మనం ఇది. నెక్స్ట్ బై డెఫినిషన్ లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏం చేయాలి? ముందర మల్టిపుల్స్ ఆఫ్ 8 రాయాలి. 8 మల్టిపుల్స్. 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24, 8 4s are 32. ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. తర్వాత మల్టిపుల్స్ ఆఫ్ 6 టేబుల్. 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18. రాసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 10. మల్టిపుల్స్ ఆఫ్ 10 10 2s are 20, తర్వాత 30, తర్వాత 40. రాసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 8 6 10. మనకు యాక్చువల్గా 120 వచ్చింది. వీళ్ళ ముగ్గురికి ఉన్న కామన్ మల్టిపుల్. ఈ కామన్ మల్టిపుల్స్ ఎప్పుడు జనరల్గా 3 నెంబర్స్లో క్లిక్ అవ్వాలి. బట్ నేను ఇక్కడ కంప్లీట్ చేయలేదు. యు ఆర్ గోయింగ్ టు గెట్ ఓపెనింగ్ విత్ 120 మల్టిపుల్స్, దెన్ 240, 360, 480 and so on. We want LCM, least common multiple. Of these, the least is 120. This is method 2. అంటే మీరు ఏం చేయాలి? ఇది సాగదీయాలి. 40 till you reach one of the number. 48, తర్వాత 56, తర్వాత 64. Like this you are supposed to touch 120. మీరు రాయాలి, నేను రాయకపోయినా పర్లేదు, మీరు రాయాలి. కనీసం ఒక్క నెంబర్ అన్నా కామన్ చూపియాలి. యు ఆర్ ఫోర్స్డ్ టు. లెట్ మీ గివ్ ఎ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ మోర్ సింపుల్ నెంబర్ సో దట్ యూ క్యాన్ క్యాచ్ ఇన్ మై ఎగ్జామ్. నౌ ఫైండ్ LCM ఆఫ్ అని రాసేసి ఐఎమ్ గోయింగ్ టు ట్రై విత్ 4, 6, 8. మెథడ్ నెంబర్ 1. 4కి 6కి 8కి LCM తీస్తే 2 2s are 4,
2 3 జార్ 6, 2 4 జార్ 8. కనీసం 2 నెంబర్స్ సేమ్ టేబుల్ పోయే ఉండాలి, లేకపోతే 4 ఆపేసేవాడిని. నౌ లెట్ మీ స్టార్ట్ విత్ 2. 1 జార్ 3, 2 2 జార్. LCM is 2 into 2 into 3 into 2. 2 2 jar 4, 4 3 jar 12, 12 2 jar 24. LCM is 24. Any doubt? This is by method number 1. Now we write method number 2. As I told you, the name suggests LCM, least common multiples. So we write multiples of 4. Even if you know, మీకు తెలిసినా నేను అడిగానంటే మీరు చేయాలి. Multiples of 4. 4 table. 4 2 jar 8. 4 3 jar 12. 4 4 jar 16. 4 5 jar 20. 4 6 jar 24. 4 7 jar 28. Dot dot dot. వీడిని చేసేస్తే మనకు ఫస్ట్ నెంబర్ అన్న తెలుస్తుంది కనీసం. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 6. 6 టేబుల్ ఆన్సర్స్. 6 6 2 jar 12. 6 3 jar 18. 6 4 jar 24. Dot 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 dot. ఓపెనింగ్ 24 వరకు రాశాను కనీసం. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 8. వి రైట్ 8. 8 2 జార్ 16. 8 3 జార్ 24. 8 4 జార్ 32. డాట్ డాట్ డాట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 4 6 8 అని రాసి 4 6 8 లో పోతున్న కామన్ టేబుల్. కామన్ ఫస్ట్ నెంబర్ బకరా 3 నెంబర్స్ లో ఉండాలి, 3 rows లో ఉండాలి. Now we got first number as 24. In continuation, 48, 24 multiples. Next, 72, and so on, so on. Therefore, LCM of 4, 6, 8 will be the least, that is 24. Any doubt? This is method number 2. Now moving to method number 3. దీన్ని ఏమంటాము? ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఐ రిపీట్, సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ లో ఓన్లీ 2 మెథడ్స్ ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ 1 step ahead. యాజ్ ఐఎమ్ టీచింగ్ యూ, యూ ఆర్ ఫోర్స్డ్ టు లెర్న్. మీకు వేరే ఆప్షన్ లేదు, బలవంతాన నేర్చుకోవాలి. నౌ దిస్ ఈస్ నెక్స్ట్ మెథడ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ 2 versions లో ఉంది. లెట్ మీ టేక్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఐఎమ్ గోయింగ్ విత్ 4, 6, 8. 4 can be taken as 2 2s are 4. 4 is nothing but 2 power 2. 6 can be written as 2 power 1 into 3 power 1. 8 can be written as 2 power 3. ఇప్పుడు నేను LCM చేయాలి. LCM చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ రో మస్ట్ హ్యావ్ ఆల్ ద కామన్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు 2 ఉంది, 3 కూడా ఉంది, బట్ ఇక్కడ 3 లేదు. యూ బ్యాలెన్స్ దిస్ విత్ 3 power 0. You balance with this 3 power 0. Any doubt now? I repeat, అన్ని చోట్ల అందరు ఉండాలి. ఇప్పుడు LCM రావాలనుకోండి, 2 power 2, 2 power 1, 2 power 3 లో పెద్దోడు ఎవడు? 2 power 3. 3 power 0, 3 power 1, 3 power 0 లో పెద్దోడు ఎవడు? 3 power 1. I repeat, write all the prime factors, balance it with every multiple, common multiple, then pick up the biggest power value. అంటే ఇప్పుడు నాకు LCM ఎంత వచ్చింది? 24 వచ్చింది. దిస్ ఈస్ ద వే టు ఫైండ్ లీస్ట్ కామన్ మల్టిపుల్స్ బై 3 approaches. ఎనీ డౌట్? షూర్. ఫర్ యువర్ ప్రాక్టీస్ ఇది కాకుండా మిగతా ఇది ఒక్కటి మాట చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ 3, ఐఎమ్ గివ్ ఇట్ ఎగ్జాంపుల్ నెంబర్ 2. లెట్ మీ టేక్ 24, 36, 40. I want to find LCM. ఇప్పుడు ఈ మెథడ్ అంటే చాలా పెద్దగా వచ్చేస్తుంది, ఎందుకంటే పెద్ద దానికి వచ్చే కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి, దానిలోంచి చిన్నది ఏరుకోవాలి. ఇప్పుడు లెట్ మీ ట్రై విత్ 24 విత్ 2 table. 2 12s are, 2 6s are, 2 3s are. 24 can be written as 2 power 3 into 3 power 1. Any doubt? మళ్ళీ చెప్తున్నాను, ఈ మెథడ్ పేరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఈ మెథడ్ పేరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఓన్లీ ప్రైమ్ నెంబర్సే, వేరే వాడకూడదు, ఓన్లీ ప్రైమ్ నెంబర్సే వాడాలి. నౌ కమింగ్ టు 36, అగైన్ బై 2 table. ప్రైమ్ నెంబర్సే, మీకు వచ్చిన డైరెక్ట్ వేయకూడదు. 2 table, 2 18s are, 2 9s are, 3 3s are. So 36 can be written as
2 power 2 into 3 power 2. Any doubt? Now coming to 40. 40 can be written as 2 table again. Let me try with the 2 table. 2 20s are 40, 2 10s are 2 5s are. So this 40 can be written as 2 power 3 into 5 power 1. Any doubt up here? ఇప్పుడు ఎల్సిఎం చేయాలంటే అన్నిట్లోనూ అందరూ ఉండాలి. 2 ఉంది, 2 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 3 ఉంది, ఇక్కడ 3 లేదు. రైట్ దిస్ యాజ్ 3 పవర్ 0. 5 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. రైట్ దిస్ యాజ్ 5 పవర్ 0, 5 పవర్ 0. అంటే అందరి ప్లేసులో అందరు ఉండాలి. నౌ ఎవ్రీ రో గాట్ 2 3 5 2 3 5 2 3 5. నౌ వి టేక్ ఎల్సిఎం యాజ్ 2 power 3, 2 power 2, 2 power 3. Greatest 2 power 3. 3 power 1, 3 power 2, 3 power 0, 3 power 2. 5 power 0, 5 power 0, 5 power 1, 5 power 1. Your answer is 8 into 9 into 5. That will be the answer. This is the way we write prime factorization. Any doubt of you for you? Okay. Moving to GCD. So LCM మనకి 3 methods లో ఉన్నాయి. Method 1 is by our regular method what we are doing called as synthetic division. Method 2 by writing all the common multiples. First multiples we write, then we pick common multiples. Among them we pick the smallest one. ఉన్న వాటిల్లోకి స్మాలెస్ట్ తీసుకుంటే అది LCM అవుతుంది. తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరేషన్, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ వాడి చేస్తాం. Am I clear? Now we go with greatest common divisor, GCD, are also called as HCF. HCF అన్నా GCD అన్నా ఒకటే. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఆర్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్. దీనికి 4 మెథడ్స్ ఉంటాయి. ద లాస్ట్ మెథడ్ ఇస్ ద వరస్ట్ మెథడ్. దాన్ని యూక్లిడ్ లెమ్మా అంటారు. యూక్లిడ్ లెమ్మా ఓల్డ్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ లో ఉంది, ఇప్పుడు టెక్స్ట్ బుక్ లోంచి డిలీట్ చేశారు. బట్ ఇది స్టిల్ అవైలబుల్ అండ్ అలైవ్, బతికే ఉంది ఆర్డి శర్మలో. బతికుంది కాబట్టి మీ అందరికీ ఉన్నట్టు అనుకోవచ్చు. రాకపోతే నేనేం చెప్పలేను, కానీ ఉందనుకుని నేర్చుకోండి. మీతో పాటు లక్షల మంది స్టేట్ వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి మీకేం కారిపోదు, ఓవర్ఫ్లో అయిపోయి నేర్చుకోండి. నా దగ్గర ఎగ్జామ్ రాయండి. మా సిలబస్లో లేదనిపిస్తే మీకు 5 సార్లు ఇంపోజిషన్ ఇప్పిస్తాను, దగ్గరుండి ఇంపోజిషన్ ఇప్పిస్తాను. నో కాంప్రమైజ్. నేను చెప్పేది అందరికీ కంపు కామను. మా దానిలో ఉంది, మీ దానిలో లేదు. 10th ఎక్కడున్నా అది కవర్ అవ్వాలి. నా ఐఎమ్ గోయింగ్ విత్ HCF. టేకింగ్ HCF ఫర్, లెట్ మీ టేక్ 18 and 24. నేమ్ ఏం చెప్తోంది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అసలు 18కి ఏ టేబుల్స్ పోతాయి? 1 18s పోతుంది, 2 9s are, 3 6s are, 4 పోదు, 5 పోదు, we got 6. Therefore all the factors are around here. గార్లాండ్ లాగా ఇదంతా లైన్ లో ఉంది. అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 18, ఎఫ్ ఆఫ్ రాస్తే ఫ్యాక్టర్స్, ఎం ఆఫ్ రాస్తే మల్టిపుల్స్. ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 ఏమున్నాయి? 1 table, 2 table, 3 table, 6 table, 9 table, 18 table. Any doubt? Now we go with 24. 1 table, 1 24s, 2 12s, 3 8s, 4 6. 6 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి రాయక్కర్లేదు. Therefore factors of 24 are given by 1 2 3 4 6 8 12 24. మనం డెఫినేషన్ ఏమవుతుంది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. we write కామన్ ఫ్యాక్టర్స్ ఫస్ట్. కామన్ అంటే దీనిలో ఉండాలి. 1 in both, 2 in both, 3 in both, 4 లేదు, 6 in both, 9 లేదు, we got 12 లేదు, 18 లేదు. That's it. This is the show. Any doubt up to here? I repeat, by definition I am going. Highest common factors, the name itself suggests. ముందర ఫ్యాక్టర్స్ రాయాలి, దానిలో కామన్ ఫ్యాక్టర్స్ వేసుకోవాలి, వీటిల్లోకెల్లా హైయెస్ట్. Therefore HCF is given by 6.
లెట్ మీ గివ్ ఫర్ యువర్ క్లారిఫికేషన్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నాకు 30 ఉంది, 72 ఉంది. ఐ వాంట్ టు ఫైండ్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 30కి ఉన్న ఫ్యాక్టర్స్ డైరెక్ట్గా రాసేస్తున్నాను. 1 టేబుల్ పోతుంది, 2 టేబుల్, 3 టేబుల్, 4 పోదు, 5 టేబుల్ వీ క్యాన్, 6 టేబుల్, 7 won't go, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Next is directly 30. Any doubt? Now we go with 72 multiples. And instead of writing this, if you can manage this one, no problem. This is also worth. Now I am going with the 72. 1 table, 2 table, 3 table, 4 table. ఇలా రాస్తే ఏమవుతుందంటే డిసడ్వాంటేజ్ ఉంది. ఓవర్లుక్ చేస్తాం, ఒకప్పుడు ఫ్యాక్టర్స్ ఎగిరిపోతాయి. ఈ మెథడ్ అయితే మనం ఇలా గార్లాండ్ లాగా గుర్తెట్టుకోవచ్చు. లెట్ మీ గివ్ దట్ వెర్షన్. 72 కావాలి. వాట్ ఎవర్ ద టేబుల్స్ యూ నో అండ్ వాట్ యూ హ్యావ్, జస్ట్ టు గో ఆన్ రైటింగ్ వన్ బై వన్. 1 into 72, 2 into 36, 3 into 24, 4 into 4 1 jar 4, 4 8 jar, 5 podu, 6 1 jar 6 2 jar, 7 podu, 8 9 jar. Next table is 9, already we got. 9 వస్తే మళ్ళీ రాయక్కర్లేదు. Therefore, factors of 72 are given by 1, 2, 3, 4, 6, 8, 9, 12, 18, 24, 36, 72. Any doubt? ఇప్పుడు నేను చెప్తాను మెథడ్ 1. స్టిల్ ఐ ఆమ్ గోయింగ్ విత్ డెఫినిషన్ మోడల్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆర్ గ్రేటెస్ట్ కామన్ డివిజర్, LCM, లీస్ట్ కామన్ మల్టిపుల్. డెఫినిషన్, ఐఎమ్ స్టికింగ్ టు డెఫినిషన్ రైట్ నౌ. సరే, వీ గాట్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 and 30 కామన్ ఇద్దరిలో ఉండాలి. 1, yes, we got 1. Next 2, next 3, 4, 5 ఉంది, ఇక్కడ లేదు. 6 ఉంది, we got 6. 10 ఉంది, ఇక్కడ 10 లేదు. 15 ఉంది, we don't have 15. 30 ఉంది, లేదు, అయిపోయింది. Therefore, highest common factor of 72 and 30 will be highest, 6. This is method number 1. Any doubt for you? Anyone? I repeat, మనం చేస్తోంది by definition. Definition suggests highest common factor. Definition itself suggests highest common factor. Method 2. సార్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యూక్లిడ్ అల్గారిథంకి ఇది కావాలి. ఈ డివిజన్ ఉంటే గానీ యూక్లిడ్ అల్గారిథం రాదు. మెథడ్ 2. దిస్ ఈజ్ లాంగ్ డివిజన్. చెప్పు సార్, ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 and 24 మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్కడ డౌట్ ఉంది అడుగు ఫస్ట్. ఎక్కడ డౌట్ ఉంది? ఒకసారి మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంతా అయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఏంట్రా? ఎక్కడ డౌట్ ఉంది అడిగితే అయిపోతాయి కదరా. ఇందాకే పేజ్ అంతా అయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అంటే నాకు ఎప్పటికవుతుందిరా పోర్షన్? మీకు ఎనీ డౌట్ అని ఎక్కడెక్కడ అడుగుతున్నా కదరా. లైట్ తీసుకో, నేను రిపీట్ చేయలేను. ఐ కాంట్. నేను ఇప్పటికీ ఐఎమ్ లాగింగ్ బిహైండ్. నేను ఇక్కడ డౌట్ ఉందా అడుగుతున్నా. మీరు ఎక్కడ అవ్వకుండా ఇదంతా అయిపోయి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎప్పటికవుతుంది? 10th class 2027లో రాయాలి మనం. నీ కొడుకుతో పాటు రాయకూడదు, నాకు అంత టైం పడుతుంది. ఓకే, మూవింగ్ టు నెక్స్ట్. ఏ సమ్ముకు ఆ సమ్ముకు అప్పుడే అడగండి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి రాకండి. ఐ డోంట్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ ఉండగా ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Now 18కి 24కి HCF by method number 2. This is called long division. యూక్లిడ్ అల్గారిథంకి ఇది కావాలి. ఎక్కడికక్కడికే డౌట్ అడగండి. 3 పేజీల తర్వాత ఫస్ట్ పేజ్ డౌట్ అడగండి, నేను చెప్పను. 24ని పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో డివైడ్ చేయండి. 18 1 jar 18 రాయండి. 6 వచ్చింది. ఇది రిమైండర్. దీన్ని చెవిలో పెట్టి యు రైట్ దిస్ ఓవర్ హియర్. గో విత్ డివిజన్. రిమైండర్ మనం టార్గెట్ చేసి ఈ నెంబర్ రిపీట్ చేస్తాం. 6 3 jar 18, రిమైండర్ 0. దిస్ ఈజ్ అవర్ GCD. యూ క్యాన్ చెక్ ఓవర్ హియర్.
For example, 3072 was the last sum. 72 ని 30 తో డివైడ్ చేస్తున్నాను. 32 jar 60. You are getting 12. 12 చెవిలో పెట్టి 30 ఇక్కడ రాస్తున్నాను. 12 2s are 24. 6 is the remainder. Now you take this one. ఇది ఆల్రెడీ డివిజన్ స్టెప్ అయిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇది యూక్లిడ్ అల్గోరిథంకి కావాలి. యూక్లిడ్ అల్గోరిథం స్టేట్ వాళ్ళకు ఉంది, సిబిఎస్ఈ వాళ్ళకి లేదు. కానీ డైరెక్ట్ గా లీనియర్ ఎక్స్పాన్షన్ అని సిబిఎస్ఈలో ఉంది. లీనియర్ ఎక్స్పాన్షన్ అని ఆర్డి శర్మలో కూడా ఉన్నాయి 4 సమ్స్. ద మోస్ట్ టఫెస్ట్ ఈజ్ దట్ వన్. టెక్స్ట్ బుక్ లో లేదు అది, ఈ డివిజన్. కానీ డివిజన్ రేపటి అది రాదు. లీనియర్ ప్రోగ్రామింగ్ లో ఆల్మోస్ట్ 1 full పేజ్ వస్తుంది ఒక సమ్. ఏ సింపుల్ డివిజన్ 1 page ఫుల్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు 6 రిమైండర్ వచ్చింది. 6 ఇక్కడ పెట్టండి, 12 ఇక్కడ రాయండి. 6 2s are 12, రిమైండర్ 0. యువర్ GCD 6. ఎనీ డౌట్ ఇన్ దిస్ వన్? Let me go with one more example with a long division. For suppose I want to find 243 and as well as let me take 720. GCD కనుక్కోవాలి. 720 ని 243 తో డివైడ్ చేస్తే let me take 243 into 3 3 jar 9 3 4 jar 12 37. ఎక్కువైపోయింది. 243 into 2 2 3 jar 6 2 4 jar 2 2 jar 4 2 jar 4 86. Any doubt in this step? 10 లో 6 పోతే 4 వచ్చింది, బారోయింగ్ ఇచ్చాం. 11 లో 8 పోతే 3 వచ్చింది, బారోయింగ్ ఇచ్చాం. 2 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? దిస్ ఈజ్ ద రిమైండర్ వి గాట్. ఇప్పుడు రిమైండర్ వచ్చింది. 10 లో 6 పోతే 4, బారోయింగ్ ఇచ్చాము. సారీ, 10 లో 6 పోతే 4, బారోయింగ్ ఇచ్చాము. 1 ఉంది. 11 లో 8 పోతే 3, బారోయింగ్ ఇచ్చాము, వచ్చింది. ఇప్పుడు దీని చెవిలో పెట్టండి. Put this number over here, 243. Any doubt up to here? 234 1s are 234. 13 minus 4 9. That's it. Division not yet completed. Then you keep 9 over here and carry forward 234 here. Go on division till you get remainder 0. 9 2s are 18. 54. 9 6s are 54. Your GCD is going to be 9. This is method 2. Any doubt? ఇందాక మెథడ్ 1 చేసాం కదా, ఒకసారి ట్రై చేద్దాం. సేమ్ వస్తుందో లేదో. 243కి 720కి ఉన్న టేబుల్స్ అన్ని రాసి, వాటిలో కామన్ టేబుల్స్ రాసుకుని, వాటిల్లో గ్రేటెస్ట్ తీస్తే you will be getting 9. That is GCD by method 1. This is by method 2. Any doubt up to here? And the method 3. This is prime factorization. మళ్ళీ ఏంటి? ఈ మెథడ్ 1 లో అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుని వాటిలో ఇలా ఫ్యాక్టర్స్ రాసుకుని, ఆ ఫ్యాక్టర్స్ రాసి, అలా వాటిలో కామన్ ఫ్యాక్టర్స్ తీసుకుని, వాటిలో పెద్దవాడిని తీసుకోవాలి. ఓకేనా? ఆల్రెడీ లాంగ్ టర్మ్ లో వాళ్ళకి 2 సార్లు బోర్డు మీద అయింది, ఒకసారి ఆన్లైన్ అయింది. ఓకే, ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 243, let us go with 3. 3 8s are 1s are. Again by 3 table. 3 2s are 6. 3 7s are. Again by 3 table. 3 9s are. Again by 3 table. 3 3s are. So 243 can be written as 3 power 1 2 3 4 5. 3 power 5. Any doubt? Now we go with 720. Go with only prime numbers. 2 360s are. Again by 2 180s are. Again by 2 90s are. Again by 2 45s are.
again by 3 15s are, again by 3 5s are. So 720 can be written as 2 power 1 2 3 4 into 3 power 2 into 5 power 1. Any doubt up to here? ఇందాక ఎల్సిఎం ఏం చేసాము, అందరికి అన్ని సప్లై చేసాం సేమ్. ఇక్కడ 3లు ఉన్నాయి, ఇక్కడ 3లు ఉన్నాయి. హియర్ వి గాట్ 2, వి డోంట్ హ్యావ్ 2, బట్ యు సప్లై 2 power 0. ఏమీ లేకపోతే 2 power 0 రాయండి. 5 power 0, హియర్ వి డోంట్ హ్యావ్ ఎనీ 5 power 0, దే 5 power 1, therefore 5 0. ఐ రిపీట్, ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్ని చోట్ల ఉండాలి, లేకపోతే 0 పవర్ పెట్టండి. ఎనీ డౌట్ అప్ హియర్? ఆల్ హ్యావ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అక్కడ లేకపోతే పవర్ 0 రాశాం. ఇప్పుడు నేను చేస్తోంది హెచ్సిఎఫ్. ఏం చేయాలి తెలుసా? లోయెస్ట్ పవర్ తీసుకోవాలి. 2 power 0, 2 power 4, the lowest is 2 power 0. 3 power 5, 3 power 2, the lowest is 3 power 2. 5 power 0, 5 power 1, the lowest is 5 power 0. Your answer is 9. Same answer. మీకు ఒకే సమ్కి ఎల్సిఎం జీసీ రెండు చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది. సపోజ్ ఇప్పుడు నాకు లెట్ మీ టేక్ 36, 50 and as well as 28. I want to find LCM and as well as HCF from the same model, that is prime factorization method. Prime factorization. ముందర 36 కి రాద్దాం. 36 can be written as 2 18s are, 2 9s are, 3 3s are. That is 36 is equal to 2 power 2 into 3 power 2. Am I right? We go with 50. 2 25s are, 5 5s are. Can I write 50 as 2 power 1 into 5 power 2? Now we go with 28. 28 LCM method cheste 2 14s are, 2 7s are. 2 power 2 into 7 power 1. Any doubt up to here in this one? Don't cross the boundary. Now let us settle our account. 2 2 2 అన్నిట్లో 2లు వచ్చాయి. 3 ఇక్కడ 3 లేదు, 3 లేదు. సో సప్లై 3 power 0 into 3 power 0. Any doubt? Now go with 5. We got 5 here. We don't have. Supply 5 power 0 into 5 power 0. We got 7. Here we don't have 7. 7 power 0, 7 power 0. అన్ని చోట్ల 2 ఉండాలి, అన్ని చోట్ల 3 ఉండాలి, అన్ని చోట్ల 5 ఉండాలి, అన్ని చోట్ల 7 ఉండాలి. And we'll decide the show. అంటే ఇప్పుడు వచ్చిన ఫ్యాక్టర్స్ ఒకసారి మళ్ళీ రాస్తాను. మీ కన్ఫ్యూజన్ పోవడానికి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఆల్ ద 7 మెథడ్స్ రాస్తే మీకు 10 మార్క్స్ వేస్తా. 7 ఉన్నాయి. LCM 3 methods, HCF 4 methods. You will be getting marks of 10 in my next real numbers exam if all the 7 methods are correct. ఒక్కడి పోయినా మొత్తం 0నే. I am repeating with the question again. 36, which is 2 power 2 into 3 power 2. 50, I got 2 power 1 into 5 power 2 by this definition. And 28 I am writing as 2 power 2 into 7 power 1. Let me balance once again to show you. ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నా చూడండి. అందరిలో అన్నీ ఉండాలి. 2 ఉంది, 2 ఉంది, 2 ఉంది. నో నీడ్ టు బ్యాలెన్స్. 3 ఉంది, 3 లేదు. 3 power 0 and 3 power 0 balanced. We got 7. This is 7 power 0, 7 power 0. సో 2 అన్ని చోట్ల ఉంది, 3 అన్ని చోట్ల వచ్చింది, 7 అన్ని చోట్ల ఉంది, 5 లేదు. దేర్ ఫోర్ 5 power 0 into 5 power 0. 2 7 3 5, 2 7 3 5, 2 7 3 5. Any doubt? Now we go with LCM. సేమ్ సమ్ లోంచి LCM GCM రెండు చెప్తాను. LCM అంటే గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ పవర్స్.
జీసీడీ అంటే గుర్తుపెట్టుకోండి, లోయెస్ట్ పవర్స్. ఇది ఫండా. హైయెస్ట్ పవర్స్ 2 power 2, 2 power 1, 2 power 2, which is biggest, 2 power 2. 3 power 2, 3 power 0, 3 power 0, which is the biggest, 3 power 2. 7 power 0, 7 power 0, 7 power 1, which is biggest, 7 power 1. 5 power 0, 5 power 2, 5 power 0, which is the biggest, 5 power 2. Any doubt? ఇవన్నీ మల్టిప్లై చేస్తే వస్తుంది 4 into 9 into 7 into 25 is your LCM. ఇప్పుడు జీసీడీ కావాలి. సెలెక్ట్ లోయెస్ట్ పవర్ 2 power 2, 2 power 1, 2 power 2, 2 power 1. 3 power 2, 3 power 0, 3 power 0. Your answer is 3 power, lowest power 0. 7 power 0, 7 power 0, 7 power 1, 7 power 0. 5 power 0, 7 power 0, 5 power 0, 5 power 0. GCD is 2. Any doubt? ఇప్పుడు 3 నెంబర్స్ ఇచ్చాను. ఇప్పుడు మసాలా యాడ్ చేస్తున్నాను. ఐ వాంట్ టు ఫైండ్ జీసీడీ బై లాంగ్ డివిజన్. 3 నెంబర్స్ ఐ గాట్ టు ఫైండ్ లాంగ్ డివిజన్. ఏంటి నెంబర్స్? 36, 50. ఇవన్నీ టెక్స్ట్ బుక్ లో ఉండవు బాబు. రామచంద్ర ప్రాపర్టీ, ఆర్డి శర్మ ప్రాపర్టీ. యు ఆర్ ఫోర్స్డ్ టు లెర్న్ అండ్ ఫోర్స్డ్ టు రైట్ ఎగ్జామ్. ఇప్పుడు జీసీడీ కావాలి. ఏమైంది? 3 power 0 అంటే 0 కదా సార్? జీరోస్ అంటే 2 power 1 into 0 చేస్తే అప్పుడు మరి ఆన్సర్ 0 వస్తుందా? Hold on. Anything to the power of 0 ఎంత? 1 సార్. లాస్ట్ 1. మరి 3 power 0, 0 ఎందుకు అయింది? 1 కదా, అవునా? ఓకే, ఇప్పుడు 3 నెంబర్స్ ఉన్నాయి, నేను జీసీడీ కనుక్కోవాలి. సెలెక్ట్ ద బిగ్గెస్ట్ 2. గో విత్ లాంగ్ డివిజన్ ఫస్ట్. 36 1s are 36. You get 14. 14 is the remainder. Then తీస్తారు వాళ్ళు. ఇక్కడ మళ్ళీ తీసుకు వాడి టేబుల్ పెట్టాలి వాడు ఒక్కొక్కటి. 14 ఇక్కడ పెడుతున్నాను, 36 ఇక్కడ రాస్తున్నాను. 14 2s are 28. 16 8 పోతే 8. ఇప్పుడు 8 ఇక్కడ పెట్టాను, 14 రాస్తున్నాను. 8 1s are 8. 6 I got. 6 ఇక్కడ పెడుతున్నాను, 8 ఇక్కడ రాస్తున్నాను. 6 1s are 6 2. నౌ 2 ఇక్కడ పెడతాను, 6 రాస్తాను. 2 3s are 6, రిమైండర్ 0. అవర్ జీసీడీ is 2. ఇది ఫస్ట్ జీసీడీ. we got 3 numbers. Out of the 3 we have used only these 2. We got first answer. Now with this answer and leftover is 28. My answer is 2. 2 14s are 28, remainder 0. This is our GCD. We got here the same. So more than 3 numbers, 2 numbers ఉన్నప్పుడు ఉన్న వాటిలో పెద్దది తీసుకోండి. జీసీడీ చేసేయండి. You find the answer. Conclude the third number with this answer. That is GCD. సో ఇప్పటికి ఎన్ని మెథడ్ చెప్పాను? ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ చెప్పాను, ఫ్యాక్టర్స్ రాసి హైయెస్ట్ ఏర్కోవడం చెప్పాను, లాంగ్ డివిజన్ చెప్పాను. ఎనీ డౌట్ అప్ టు హియర్? అంటే 3 మెథడ్స్ అవి, 3 మెథడ్స్ అయినాయి. అండ్ ద మోస్ట్ వరస్ట్ వన్ ఈస్ యూక్లిడ్ లెమ్మా. పొగలు వచ్చేస్తాయి మోడల్లో. యూక్లిడ్ లెమ్మా స్ట్రేట్ అవే సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ లో లేదు, ఆర్డి శర్మలో ఉంది. యూక్లిడ్ లెమ్మా లేకపోతే లీనియర్ ఈక్వేషన్ ఫార్మాట్ ఉండదు. అంటే సిబిఎస్ఈ బోర్డు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఫైండ్ జీసీడీ ఆఫ్ 36 and 70 and express జీసీడీ యాజ్ లీనియర్ కాంబినేషన్. ఈ లీనియర్ కాంబినేషన్ అన్నాడంటే ఒకవేళ జీసీడీ కనుక 5-6 స్టెప్పులు వేస్తే లేచి నుంచి దండం పెట్టో లేచి, అంత దరిద్రంగా ఉంటుంది. ఓకే, యూక్లిడ్ లెమ్మా. ద మెథడ్ ఈస్ యూక్లిడ్ లెమ్మా. జీసీడీ బై యూక్లిడ్ లెమ్మా. అయితే యూక్లిడ్ ఏమని చెప్తున్నాడు? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్.
డివిజన్ చేసినప్పుడు డివిజన్ అల్గోరిథం ఉంటుంది. సపోజ్ ఇఫ్ ఐ డివైడ్ 70 by 36. 36 1s are 36, 36 2s are 72. బట్ 72 లేదు, 36 1s are 36. 10లో 6 పోతే 4, 6లో 3 పోతే 3. ఎనీ డౌట్ అప్ టు హియర్? హౌ టు గెట్ బ్యాక్ మై 70? 70 రావాలంటే నేను ఏం చేయాలి? వీళ్ళిద్దరిని మల్టిప్లై చేసి ఇది యాడ్ చేయాలి. 36 into 1 plus 34. Am I right? Any doubt? This is the remainder and this is the coefficient. To get back my question, ఇది ఆల్రెడీ మనం డివిజన్ అల్గోరిథంలో చేసాం పాలినామియల్ చాప్టర్లో. సేమ్ లాజిక్. సపోజ్ 72ని 10తో డివైడ్ చేయాలి. 10 7s are 70 రాస్తా 2 రిమైండర్ వచ్చింది. హౌ టు గెట్ బ్యాక్ మై 72? Multiply these two and add this one. We write 10 into 7 plus 2. Any doubt? What is this? R. గుర్తుపెట్టుకోండి, ఇది R. వీడు కోఎఫిషియంట్ 7. యూక్లిడ్ ఏమని చెప్తున్నాడంటే, ఫర్ గివెన్ టూ నెంబర్స్ a, b, there must always exist a linear combination among them. వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ ఉంటుందంట. ఎలా? a is equal to bq plus r, where r is the remainder, q is the coefficient. సపోజ్ 17ని 5తో డివైడ్ చేశాను. పెద్ద నెంబర్ని a అనుకుంటున్నాను, చిన్న నెంబర్ని b అనుకుంటున్నాను. 5 3s are remainder 2. So how to get back my 17? A is equal to this into this, 5 into 3 plus 2, division algorithm. Any doubt? Who is 5? B. Who is 3? Q. Who is 2? R. ఇది division algorithm basic. Any doubt in this basic? Now how Euclid వాడేం చెప్తున్నాడు చెప్దాం. GCD కనుక్కోవడానికి పెద్ద లెంగ్తీ ప్రొసీజర్ ఉంది. Now by using Euclid lemma we are going to find reminders. రిమైండర్ కాన్సెప్ట్ వచ్చేస్తాం. ఫ్యాక్టర్ అని ఎప్పుడు అంటాము? when the remainder is 0. ఇప్పుడు ఒక వెర్షన్ చెప్తాను. Let me divide all numbers continuously, a given number with continuous numbers. Suppose 7, let me take 17ని 5తో డివైడ్ చేస్తాను. వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ రిమైండర్స్. గుర్తుపెట్టుకోండి, అవర్ టార్గెట్ ఇస్ రిమైండర్ టు గెట్ యూక్లిడ్ లెమ్మా. 5 3s are 15, 2, remainder 2. Let me take 18 divided by 5. 5 3s are 15, remainder 3. Let me take 19 by 5. 5 3s are 15, remainder 4. Let me take 20 divided by 5. 5 4s are 20, remainder 0. Let me go with 21 with 5. 5 4s are 20, remainder 1. Let me go with 22. 5 table. 5 4s are 20, remainder 2. Mali repeat అవుతుంది. All these reminders I am getting repeated. Check. If I go with 23 with 5, 5 4s are 20, reminders 3. Already we got. If I go with 24 with 5, 5 4s are 20, remainder 4, we got it. అంటే ఏం జరుగుతోంది? when you divide any number and it's a continuation numbers with a particular 5, the remainders are 0 1 2 3 4 only. 5 కూడా రాదు. 0 రిమైండర్ వచ్చింది. చెక్ ఇట్. we got 0 రిమైండర్, 1 రిమైండర్, 2 రిమైండర్, 3 రిమైండర్, 4 రిమైండర్, 5 రిమైండర్. దీని లాజిక్ ని బట్టి ఏం చేశాడు? సపోజ్ ఏదన్నా p అనే నెంబర్ని నేను 7తో డివైడ్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద రిమైండర్స్ యాజ్ 0 1 2 3 4 5 6 ఓన్లీ. 7 కాదు. లెట్ మీ షో యూ. అవునో కాదో నేను ఈరోజు చెప్పేసాను స్టేట్మెంట్. ఐ వాంట్ టు ప్రూవ్ ది స్టేట్మెంట్. సపోజ్ లెట్ మీ స్టార్ట్ విత్ 40, గో విత్ 7. నాన్న టైం అవుతుందిరా, 8:30 కల్లా బయలుదేరు.
నీకు కావాల్సిన తీసుకెళ్ళి హ్యాండ్ గ్లౌజ్ క్యాప్ లైట్ తీసుకో, నేను మర్చిపోయాను చెప్పు. 7 5s are 35. Remainder is 5. Any doubt? I am taking next number with 7 only. 7 5s are 35. Remainder is 6. Next number 42 divided by 7. 7 6 are 42. Remainder 0. Going with the 43. Again by 7. 7 6 are 42. Remainder 1. 44, I am going with 7. 7 6 are 42. Remainder is 2. Again taking 45. Going with the 7. 7 6 are 42. Remainder 3. Again going with the 46. 7. 7 తోటే చేస్తున్నాను. నా ఇంటెన్షన్ ఏంటి? ఏ నెంబర్ని నేను 7 తో డివైడ్ చేసినా వాట్ ఆర్ ద మాక్సిమం రిమైండర్స్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. 7 6 are 42. Remainder 4. Let me take 47. 7. 7 6 are 42. Remainder 5. Already వచ్చేసింది. This is repeated. Let me drive with 48 by 7. 7 6 are 40. Remainder 5. వచ్చేసింది ఆల్రెడీ. 48 6 వచ్చేసింది. అంటే వాట్ ఆర్ మై రిమైండర్స్ నౌ? 0 వస్తుంది, 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది, 6 వస్తుంది. When I divide with 7. Any doubt? 7 రావట్లేదు అంటే ఏదన్నా నెంబర్ని if I divide any number with 7, my reminders will be 0 1 2 3 4 5 6. 7 reminders వచ్చాయి, but 7 you are not getting. 1 2 3 4 5 6 7. Check. Suppose if I divide any number with 11, my reminders will be 0 1 2 till 10. If I divide a number with 24, my remainder will be 0 1 2 3 till 23. Am I clear? 24 తో డివైడ్ చేస్తే 24 రాదు, 23 వరకు వస్తుంది. 11 తో డివైడ్ చేస్తే 11 రాదు, 10 వరకే వస్తుంది. 7 తో డివైడ్ చేస్తే 7 రాదు, 6 వరకే వస్తుంది. ఇప్పుడు ఈ చెత్త అంతా యూక్లిడ్కి లింక్ చేద్దాం. ఇప్పుడు యూక్లిడ్ ఏమన్నాడు? బిట్వీన్ ఎనీ టూ నెంబర్స్ ఏ కామా బి, ఇఫ్ ఐ డివైడ్ ఏ విత్ బి, ఇఫ్ ఐ గెట్ కోఎఫిషియంట్ క్యూ అండ్ ద రిమైండర్ ఈజ్ ఆర్, బై డివిజన్ అల్గోరిథం ఐ మస్ట్ గెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్. మంచిగా ఉన్నాయి కనుక ఫోన్ చేసి A is equal to BQ plus R. Any doubt up to here? మరి R కండిషన్ ఏంటి? B తో డివైడ్ చేశాను అంటే B కంటే తక్కువ రావాలి. 7 తో డివైడ్ చేస్తే 7 minus 1. 11 తో డివైడ్ చేస్తే 11 minus 1. 24 తో డివైడ్ చేస్తే 24 minus 1. అంటే నీకేంటి? I should not get 24. Where 0 less than or equal to R less than B. ఎవడి B? 11. What I am getting reminders? 0 to 11, but not 11, less than 11. When I divide a number P with 7, I am getting reminder still 7, less than 7, but not 7. అందుకని ఇది యూక్లిడ్ గాడు జుట్టు పీక్కుని మనకి గజ్జి లేపించడానికి మ్యాథ్స్ లో తాగలెట్టిన సినిమా. Now the fourth method of GCD is the toughest one, going along with Euclid lemma. Any doubt up to here on Euclid lemma? Don't cross this boundary. మళ్ళీ వెనక పేజీకి ముందుకే పేజీకి సాగదీయద్దు నన్ను. ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉందా? Now let us find GCD by 4 method. For your consideration ఒకసారి మళ్ళీ రాస్తున్నాను. LCM 3 methods ఉన్నాయి. ఒకటి మల్టిపుల్స్, కామన్ మల్టిపుల్స్, లీస్ట్ కామన్ మల్టిపుల్స్ ప్రొసీజర్. నెంబర్ 2 by prime factors. Method 3, that is synthetic division. Number 2 GCD or HCF. దీనికి 4 methods ఉన్నాయి. ఒకటి బై డెఫినిషన్,
This is nothing but highest common factors. We write factors first, common factors next, highest common factors last. Method 2, prime factors method. Method 3, long division. ఇప్పటికి 6 అయినాయి. You are going to write with the first question as this. 7 methods చేయాలి. 7 methods సేమ్ ఆన్సర్ వస్తేనే మీకు మార్కులు పడతాయి. My first question in coming real numbers exam due on Monday. ఏంటి ఏం కావాలి? ఆఖరి ఆ బాత్రూంలో డబ్బాల్లో ఉన్నాయి, ట్యాంక్ మీద, వాటర్ ట్యాంక్ మీద. నా సరతు సెకండ్ ఫ్లోర్ లైట్ వాళ్ళకి పైన బాత్రూమ్ దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు we go with యూక్లిడ్ లెమ్మా, ద వరస్ట్ ఎవర్ సినిమా. చాప్టర్ మొత్తంలోకి పొగలు ఇక్కడే వస్తాయి. సిబిఎస్ఈ వాళ్ళు ప్రస్తుతానికి టెక్స్ట్ బుక్ ఆఫర్లో ఉన్నారు. ప్రస్తుతానికి అంటే టిల్ ఫిబ్రవరికి పొగలు వచ్చేసి ఆర్డి శర్మ దిగిపోద్ది. అక్కడ స్కూల్లో చెప్పకపోయినా ఆర్డి గాడికి సంబంధం లేదు, ఫైనల్ సిబిఎస్ఈ బోర్డు కూడా సంబంధం లేదు. ఒక్కసారి లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే దోవలు తీరిపోద్ది. 3 పేజీలు కొట్టుకుని చచ్చిపోతారు. మీకున్న ఛాయిస్ కూడా లేదు. ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్స్ యూ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్. అర్రే మా స్కూల్లో చెప్పలేదు, ఇది పోర్షన్లో లేదు, సిలబస్లో లేదు అని TV9, TV24, TV28 1 month మొత్తుకున్నా ఇవ్వడం చేయలేడు. నో బడీ క్యాన్ క్లెయిమ్. టేక్ ఇట్ గ్రాంటెడ్. టేక్ లాస్ట్ ఎగ్జామ్స్ ఆఫ్ సిబిఎస్ఈ. 1 month ఎవ్రీబడి టార్చర్డ్ ఆన్ టీవీ. సిబిఎస్ఈ వాజ్ ద టఫెస్ట్ వన్. టెక్స్ట్ బుక్లో లేని వచ్చాయి, సిలబస్లో లేని వచ్చాయి, గ్రేస్ మార్కులు వస్తాయి, ఏం జరగవు. ఇట్ విల్ బీ ఇన్ యువర్ బుక్, ఇట్ విల్ నాట్ బీ ఇన్ యువర్ బుక్. ఇట్ ఈస్ ఇన్ యువర్ పోర్షన్, విత్ ఇన్ యువర్ పోర్షన్, బట్ నాట్ ఇన్ పోర్షన్. దట్ ఈస్ ద లాజిక్. నౌ ద వరస్ట్ మెథడ్ బై యూక్లిడ్ లెమ్మా. వాట్ ఈస్ యూక్లిడ్ లెమ్మా? Between any two numbers a comma b, there always exists a linear combination a is equal to bq plus r. వాళ్ళ లీనియర్ కాంబినేషన్ ఎందుకన్నారు తెలుసా? మీకు ఆల్రెడీ పాలినామియల్ లీనియర్ పాలినామియల్ చేసాం. ax plus b, దట్ ఈస్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. లీనియర్ ఇలా ఉండాలి, లీనియర్. ఇది మన వేరియబుల్ q అన్నమాట. ఇక్కడ b ఈస్ కాన్స్టెంట్, అందుకనే వాడు లీనియర్ అన్నాడు. సో బిట్వీన్ ఎనీ టూ నెంబర్స్ a comma b, there always exists a linear combination as a is equal to bq plus r for 0 less than or equal to r less than b. నేను b తో డివైడ్ చేస్తే b గాడు రాడు, b కంటే తక్కువ వస్తాడు. ఒకవేళ b 7 అనుకోండి, 7 కంటే తక్కువ 6 వరకు వస్తాడు. b 11 అనుకోండి, 11 కంటే తక్కువ 10 వరకు వస్తాడు. b 18 అనుకోండి, 18 కంటే తక్కువ 17 వరకు వస్తాడు. ఇప్పుడు దీన్ని బేస్ చేసి ఇఫ్ ఎట్ ఆల్ రిమైండర్ 0 వస్తే జీసీడి ఈజ్ బి. ఇది యూక్లిడ్ లెమ్మా. లెట్ మీ గో విత్ 18, 24 జీసీడి బై యూక్లిడ్ లెమ్మా. మీరేం చేస్తారంటే రఫ్ కాలంలో ఒకసారి రాసుకోండి. 24ని 18తో డివైడ్ చేయండి. 18 1 jar 18 వచ్చింది, రిమైండర్ 6. ఎనీ డౌట్ అప్ టు హియర్? ఒకరిని ఏ అనుకోండి, ఒకరిని బి అనుకోండి. ఇప్పుడు ఈ స్టెప్ రాయండి. 24 క్యాన్ బి రిటన్ యాజ్ 18 into 1 plus 6. ఎనీ డౌట్? ఏ is equal to bq plus r. వీడు q కదా, వీడు r కదా. ఎనీ డౌట్? r 0 రాలేదు, 6 వచ్చింది. దెన్ యూ కంటిన్యూ డివిజన్. పుట్ ఓవర్ హియర్ 6 3 jar 18, రిమైండర్ 0. నౌ రీప్లేస్ ద వాల్యూస్. వీడి ఏ, వీడి బి. లెట్ us take a is equal to 18, b is equal to 6. రైట్ డివిజన్ అల్గారిథం. 18 can be written as 6 into 3 plus 0. a is equal to bq plus r. r 0 వచ్చింది, therefore gcd is b, that is 6. ఇది మెథడ్. పొగలు వచ్చేలా
ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ అయితే నా దగ్గర 10 మార్క్స్ వస్తాయి మీకు. ఫర్ యువర్ కన్వీనియన్స్ లెట్ మీ గో విత్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇదంతా అర్థమైనట్టే ఉంటుంది, ఏం అర్థం కాదు. దట్ ఈస్ లెమ్మ. దానమ్మ ఇలాగే ఉంటుంది, ఏం చేయలేం. లెట్ మీ గో విత్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 40 and 96 by division algorithm or Euclid lemma approach. Let me take bigger number A, smaller number B. Go with the traditional division. 96 by 40. 42s are 80. 1 6 16. This is A, this is B, this is Q, this is R. Any doubt up to here? Now we write 96 can be written as 40 into 2 plus 16. Yavudu A, B yavudu B, Q plus R. But R not 0. R 0 రాలేదు. Continue the division. Change position. 16 ఇక్కడ పెట్టండి, 40 ఇక్కడ రాయండి. New A is this, new B is this. Let us take A is equal to 40, B is equal to 16. Go with the division. 16 2s are 32. Remainder 8. Now write the lemma. 40 can be written as 16 into 2 plus 8. A is equal to BQ plus R. R 0 రాలేదు, R 8 వచ్చింది. We continue further. 8 ఇక్కడ పెట్టండి, 16 ఇక్కడ రాయండి. 8 2s are 16, remainder 0. Our new A is 16 and B is 8. Right lemma. 16 is equal to A into 2 plus 0. Right representation. A is equal to BQ plus R. R is equal to 0. Therefore, GCD is 2B, 8. The 8 is the answer. This is the toughest, called as Euclid lemma. Any doubt up here? So, you got స్కూల్లో 2 methods ఉన్నాయి. నా దగ్గర మొత్తం 7 methods ఉన్నాయి. All the 7 must be learnt by one and all. Now, what is the relation between LCM and HCF? So, A into B is equal to L into G formula. ఏమన్నా 2 numbers తీసుకోండి, find their LCM, find their GCD. The product of LCM and GCD is the product of 2. Let me verify. A is equal to 24, B is equal to 42. I want to find LCM, HCF, and I check whether this is true or false. First, 24 ki 42 ki LCM. 2 12s are 24, 2 21s are. 3 table. 3 4s are, 3 7s are. No more. LCM is 2 into 3 into 4 into 7. 6 4s are 24, 24 into 7. 7 4s are 28. 7 2s are 14, 16. 168 is LCM. Any doubt? LCM వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? GCD. 42ని 24తో డివైడ్ చేస్తే 24 1 is 24. You get 8. 1 over here. Again by 24, 18 ones are 18. 6. Again 6 3s are 18. GCD is equal to 6. Any doubt up to here? Saying chesanu, for given 2 numbers, I have taken LCM and as well as HCF. Now my intention is to check the property. Consider A into B. 24 into 42. 2 4s are 8. 2 2s are 4. 4 4s are 16. 4 2s are 8, 9, 8, 10, 1 0 0. Let me take 168 into 6. 6 8s are 48.
6 6 are 36, 40. Yes. Moral of the story. Between two numbers A comma B, if their LCM is A comma B is L, and HCF of A comma B is H, then the product of two numbers is L into H. Any doubt? ఇది మొత్తము ఎల్సిడి, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, జిసిడికి సంబంధించిన టోటల్ చెత్త విత్ రెస్పెక్ట్ టు ఆల్ సిలబస్ వాట్ యు గాట్. ఐసిఎస్సిలో కూడా అన్ని ఉన్నాయి, ఆల్ ద 7 మెథడ్స్. Am I clear? Sure. రేపు ఆఫ్లైన్ వాళ్ళు ఒకసారి గుర్తు చేయండి. ఈ 7 మెథడ్స్ ఒకసారి చెప్తాను మీకోసం. యూక్లిడ్ లెమ్మా మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ఆస్క్ మీ. ఎందుకంటే అంత ఈజీగా అర్థమైనట్టే కనబడే సినిమా, కానీ ఏం అర్థం కాదు. ఏ బండి వేసుకెళ్తాం? జాగ్రత్త, హెల్మెట్ పెట్టుకో. హెల్మెట్ పెట్టుకో. బ్రెస్ట్ అంకుల్ తీసుకోవాలి, 3 తీసుకో. ఓ టవల్ తీసుకో, మోహన్ కూడా కాదు. Let me go with Euclid lemma. I am taking 32 and 247. నాకు తెలియదు ఆన్సర్. నేను క్వశ్చన్స్ టైప్ చేసేటప్పుడు ఏం ఆలోచించాలో కొట్టుకుంటూ వెళ్ళిపోతా, ఆన్సర్ వస్తుంది, మీరు అనుకోవాలి. 247 divided by 32. This is A, this is B. 32 into 6, 6 2 are 12, 6 3 are 18, 192. 32 into 7, 7 2 are, hey Sardi Chapaku. 7 2 are 14, 7 3 are 20, 22. 32 into 8, 8 2 are 16, 24, 256. So 7s are 224. Any doubt? 7 minus 4 is 3. 4 minus 2 is 2. Now we write the step. A is equal to this, B is equal to this, Q is this, R is this. So A is equal to 247, B is equal to 32. I am going to write division algorithm. 247 is equal to 32 into 7, 32 into 7 plus 23. A is equal to BQ plus R. But R not equal to 0. 0 రాలేదు. We continue the division by keeping here 32. Now this is A, this is B. 23 ones are 23. Remainder 9. Now A is equal to 32, B is equal to 23. How we got? 32 is equal to 23 into 1 plus 9. A is equal to BQ plus R. R 0 రాలేదు. 0 రాలేదు కాబట్టి we continue further. We keep 23 here. 9 2s are 18. You get 5. So this is new A, this is new B. Let us take A is equal to 23, B is equal to 9. We write division algorithm. 23 is equal to 9 into 2 plus 5. A is equal to BQ plus R. R 0 రాలేదు. So we are continuing 9. 5 ones are 5. Remainder 4. This is A, this is B. So new A is 9, new B is 5. 9 can be written as 5 into 1 plus 4. A is equal to BQ plus R. R not equal to, చూడండి ఎంత స్టెప్ వచ్చింది చూడండి. R not equal to 0. Now we continue 4 with 5. 4 ones are 4, remainder 1. So new A is 5, new B is equal to 4. 5 can be written as 4 into 1 plus 1. Therefore A is equal to BQ plus R. R not 0. Still. Now 1 ikkada, 4 ikkada. 1 4s are 4, remainder 0. So new A is 4, new B is 1,
4 can be written as 1 into 4 plus 0. A is equal to BQ plus R 0. Therefore, GCD is B. B is 1. ఇది యాక్చువల్గా మీ స్కూల్లో రియల్ నెంబర్స్ ఇంత డెప్త్ డిస్కస్ చేస్తేనే మీరు ఫైనల్ బోర్డుకి రెడీ. లేకపోతే స్కూల్లో పెట్టే చిల్లర ఎగ్జాములకి రెడీ. స్కూల్లో పెట్టే FA1, PA1, LA1, HA1, TA1 ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ఎగ్జామ్స్కి మీరు రెడీ, ఫైనల్ బోర్డుకి కాదు. దిస్ ఈజ్ రియాలిటీ. ఈవెన్ ఇఫ్ యూ ఫైట్ ఆల్సో రియాలిటీ డస్ నాట్ చేంజ్ బికాస్ ఇట్ ఈస్ రియల్. Accept reality. Every Friday, you both are having to have a common exam, max triple. Today's class is 1.5 hours. Iddariki. I want to make a fast track of portion. I'll make you to run by them. No science class for today.